श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మ జిజ్ఞాసులు ఉన్నటువంటి సకల మిత్రులందరికీ కూడా వినయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. మానవునికి అదృష్టం ఏదనగా మాటలాడటం. సకల జీవరాశులకు సుఖదుఖాలు ఉన్నాయి. మానవుడి మాదిరిగా సంసారం ఉంది, ఆహారం సంపాదించుకుంటున్నాయి, నిద్రపోతూ ఉన్నాయి. అయితే ఒక్కటే వ్యత్యాసం, మానవునికి వివేకం ఉంది. ఆ వివేకం తెలుసుకోవడానికి, స్పందించడానికి మాటలున్నాయి. మన బాధలు చెప్పుకోవడానికి, మన సంతోషాలు కూడా ఇతరులతో పంచుకోవడానికి మాటలు ఉన్నాయి. ఇది భగవంతుడు ఆ యొక్క బ్రహ్మ నాలుక పైన ఉండి ఆ మహాసరస్సు ద్వారా దివ్యమైన జ్ఞానాన్ని సద్గురు కృప ద్వారా మనము ఇతరుల ద్వారా అందుకుంటాం. మహాత్ములను చూసినప్పుడు మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలం. వారి మాట తీరు, వారు నడిచే విధానం, ఇవన్నీ కూడా మనం ఆచార్యులను చూసినప్పుడు మనం గమనించవలసిన విషయాలు. భగవద్గీతలో ఒక మాట అంటారు కృష్ణ భగవాన్, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే ఇతరే జనాః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని. పెద్దవారిని చూసి చిన్నవారు నేర్చుకుంటారు. అందుకే పెద్దవారైన వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారన్నమాట. అందులో ముఖ్యంగా చక్కటి మాట్లాడతారు, మంగళకరంగా మాట్లాడతారు, మితంగా మాట్లాడతారు, శుభమే మాట్లాడతారు, మాట్లాడవలసినంతవరకే మాట్లాడతారు, లేదా మౌనంగా ఉంటారు. ఈ విషయాలన్నీ స్పష్టంగా కాంచి కామకోటి పీఠంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి జీవితములను, వారి తదంతేవాసివర్యులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారిలోను, తదంతేవాసివర్యులు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి యొక్క సేవలో ఉన్నటువంటి వారికి ఇవన్నీ నిత్య అనుభవం. మనం పూర్వీకులను ఒకసారి గమనిస్తే, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు తక్కువగా ఉందంటే వారు అమంగళంగా మాట్లాడేవారు కాదు. అయిపోయింది, లేదు అనే మాట లేదు వారి దగ్గర. పసుపు నిండుకుంది, ఉప్పు నిండుకుంది అనే మాటలు. అలానే దీపము ఆరిపోయింది అనరు, అమంగళం అది. దీపం కొండెక్కింది. ఇలా మన పూర్వీకులు వారి భాషలో సంస్కారం తొణికిసలాడుతుందన్నమాట. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం విద్య మాత్రమే ఆర్జించడం మాత్రం కాకుండా వినయం, విధేయత, సౌశీల్యం ఇవన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. అందుకే మనం సత్సంగంలో ఇటు మహాపురుషులను సేవించి మనం పొందడానికి ఎంతో సువర్ణ అవకాశం మనకు ఉందన్నమాట. ఒకసారి నాకు కలిగిన ఒక అనుభవాన్ని మీతో ఈ సందర్భంగా పంచుకోవడానికి ఇష్టపడతాను. ఈ యొక్క కాంచి మఠంతో
నాకు పూర్వం ఏ అనుబంధము నాకు ఉండేది కాదు. అంతా ఒక లీలగా జరిగింది. అది ఇంకెప్పుడైనా ముచ్చటిస్తాను. నా యొక్క సౌభాగ్యం ఏమిటనగా పూర్వజన్మ సుకృతం, పెద్దల ఆశీర్వాదం. నేను కాంచి కామకోటి పీఠాధిపతులు మూర్తిత్రయం అని నేను అంటూ ఉంటాను. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారిని చూడడం, వారితో సంభాషించడం, వారి యొక్క కరుణతో మేమున్న చోటికి వారు వచ్చి మరలా నన్ను దీవించడం, వారి యొక్క శతాబ్ది ఉత్సవాల్లో నేను పాల్గొనడం, ఆయన 3 మార్లు దర్శించుకోవడం అనేటువంటివి కూడా అన్నీ దైవానుగ్రహం కాక మరి ఏం కాదు. మరి తదంతేవాసివర్యులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారిని దర్శించడం, వారి దగ్గర అనేక సంవత్సరాలు ఉండడం, వారి దివ్య అనుగ్రహంతో వారి దివ్య పాదుకలు నాకు అనుగ్రహించడం, వాటిని మేము ప్రతినిత్యం కూడా మా పూజా గదిలో పెట్టుకుని పూజించడం, ఇవన్నీ కూడా వారి దివ్య ఆశీస్సులే. మరి ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు అప్పుడు ఉత్తరాధికారిగా ఉండేటువంటి వారు. వారితో అక్కడ ఉన్నప్పుడు నాలో ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు నాకు ఉండేటివి. ఎందుకనగా నేను లౌకికుడిని, తర్వాత ఉద్యోగ రీతిగా అనేక ఉద్యోగాలు చేస్తూ ఉండి ఇంకా ఎన్నో సంస్కారాలు పెంచుకోవాల్సినటువంటి తరుణంలో నేను అక్కడ ఉండడం నా భాగ్యం. ఒకసారి అయితే నేను ఉపన్యాసాలు చెప్పేది వారికి తెలియదు. తర్వాత నేను అందరితోనూ చాలా కలుపుకొలుపుగా ఉండేటువంటి వాడిని. స్వామివారు శంకర విజయ సరస్వామి మహాస్వాములు వారు వీరు అందరితోనూ చాలా మాట్లాడుతుంటాడని నన్ను ఒకసారి వేకుజామని రమ్మన్నారు. నేను వారి దగ్గరికి వెళ్ళాను. వారితో అప్పుడప్పుడు అలా వెళ్ళి దర్శించుకొని వస్తుండేవాడిని. ఒకరోజు సాయంకాలం ప్రదోషం పూజ అయిన తర్వాత స్వాములు వారు రాత్రి నువ్వు చాలా చక్కగా మాట్లాడుతుంటావు రా అన్నారు. వారి గదిలోకి వెళ్ళాను. కూర్చున్నప్పుడు మాట్లాడేదైనా అన్నారు. నేనేదో అసందర్భంగా లౌకిక విషయాలన్నీ మాట్లాడేశాను. నాకు తెలియదు వారు అంతటి మహాపురుషులు, వారు 70వ పీఠాధిపతులు అనేటువంటిది కూడా ఈ యొక్క సంస్కారం అందుకోలేకపోయింది. ఏదో మాట్లాడుతుండగా వారి కోపంతో ఏమన్నారంటే, కోపమని కాదు మందలిస్తున్నట్టు, మాటలు వట్టి మాటలు అని నీకు వెళ్ళిపో అన్నారు. ఒకసారిగా నా యొక్క ఈగో హర్ట్ అయింది. ఈయనే పిలిచారు, ఈయనే మాట్లాడమన్నారు, నేను మాట్లాడుతుంటే ఇలా అన్నారు కదా అని నాకు చాలా అహం దెబ్బతింది. నేను అనుకున్నాను ఇంక కంచి మఠానికి ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోదాము, నేనెందుకు ఇక్కడ ఉండాలి, నా బతుకుటరు నాకుంది, ఎన్నో చేసుకోవచ్చు కదా అని నిర్ణయం తీసుకుని గదికి వచ్చి పడుకున్నా నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎలా దుర్యోధనుడు మహేసభలో అపమాదం జరిగిన తర్వాత ఎలా అతను రాత్రంతా బాధపడుతూ ఉంటాడో అలాగే నాకు అజ్ఞానంతో చాలా బాధపడ్డాను. ఇంక ఒక్కసారి ఆయన కనపడి వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉదయాన్నే స్నానం చేసి మఠానికి వెళ్ళాను. అయినా ఆయనకి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, చెప్పకుండానే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అయినా ఏదో ఒకసారి కనపడదాం అనుకొని వెళ్ళాను. వెళ్ళి ఆయన చూస్తున్నాను, నన్ను చూశారు. ఆయన దూరం నుండి చూసి దగ్గరికి పిలిచారు. పిలిచి అక్కడెవరో భక్తులు వచ్చి ఉన్నారు, భార్యాభర్త సంతానం. నన్ను పిలిచి వీరిని కొన్ని దేవాలయాలకు తీసుకెళ్ళండి అన్నాడు. నేను అన్నాను, అక్కడ సత్యనారాయణ ఉన్నాడు కదండి, ఆయన్ని పంపించండి అన్నాను. స్వామిని కూడా అనలేదు, ఆయన పంపించండి. లేదు మీరే వెళ్ళాలి అన్నాడు ఆయన. ఖచ్చితంగా మీరే వెళ్ళాలి. సరే ఇంక విధి లేదని వాళ్ళని తీసుకొని వెళ్ళి అన్ని దేవాలయాలు అలా 2-3 చూపించి, ఇష్టం లేకపోయినా వెళ్ళి కొన్ని దేవాలయాలు చూపించి నాకు అనిపించింది యూనివర్సిటీ చూపించాలని వెళ్ళాను. వారికి ఆ యొక్క వేడల్ అనే ప్రాంతంలో యూనివర్సిటీ ఉంది, చాలా పెద్దది. తీసుకొని వెళ్ళి అన్ని చూపించి అక్కడ బయట ఉన్నట్టు గొప్పదైన విగ్రహం, అది ఆదిగురు శంకరాచార్య వారి భవ్య విగ్రహం ఉంది అక్కడ. ఆ విగ్రహాన్ని చూసి నాకు చాలా మనసు సంతోషమైంది. తర్వాత మధ్యాహ్నం వచ్చాను, భోజనం చేసుకున్నాను. స్వాముల వారి పూజ అయి నన్ను చూసి మీరు ఉదయం కలవండి అన్నారు. నేను సరే అని వెళ్ళి ఆ రోజు హాయిగా నిద్ర వచ్చింది. స్వామివారి మాట విన్నానని తర్వాత ఉదయం వెళ్ళాను. వెళ్తున్నట్టే తెల్లవారితో రమ్మన్నారు. నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాను, కూర్చున్నాను. ఆయన స్వామివారు వృత్తపత్రిక చదువుతుండగా నన్ను చూసి చెప్పండి అన్నారు.
అదే నేను మృదువుగా నేను వెళ్ళానండి, వాళ్ళకు చూపించాను దేవాలయాలు అవి అన్న. ఏమేమి చూపించారన్నారు. చెప్పాను. చెప్పిన తర్వాత యూనివర్సిటీ కూడా తీసుకెళ్ళాను అన్నారు. యూనివర్సిటీనా, బాగుందా, ఎలా ఉంది అన్నారు. నేను ఒక్క మాటలో బ్రహ్మాండంగా ఉంది అన్నాను చిన్న ధ్వనితో. ఆయన చేయి చూపిస్తే ఇంకొకసారి అన్నాడు బ్రహ్మాండం అన్నాను. ఇంకొకసారి అన్నారు బ్రహ్మాండం అన్నాను. మరొక్కసారి అన్నాడు బ్రహ్మాండం అన్నాను. అప్పుడు నన్ను చూసి ఇలా మాట్లాడాలి అన్నాడు. అంటే నాకు అనిపించింది ఇంక మీరు వెళ్ళండి అన్నారు. అంతే. నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది కాకి కూతలు ఎన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం, హంస లాగా చిలుకలాగా మాట్లాడాలి పలుకులు అన్నట్టుగా నాకు ఆయన సందేశం ఇచ్చినట్టయింది. అంటే స్వాముల వారి యొక్క అభిప్రాయం ఏంటంటే నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ భాష మాట్లాడితే బాగుంటుంది, సమయం ఎందుకు వ్యర్థం చేయకూడదు, ఏ చెప్పవలసినటువంటిది నేరుగా చెప్పాలి, వారి యొక్క అభిప్రాయం. వారు మహాస్వాములు వారి దగ్గర ఉన్నారు. వారి గురువులు శ్రీ జయేంద్ర స్వాములు వారి దగ్గర దేశం తిరిగారు, యాత్రలు చేశారు, కుంభాభిషేకాలు చేశారు, వేద పండితులు వస్తున్నారు. ఇంతమందిని, ఇన్ని సంస్థలను వారు పోషిస్తూ అందరినీ కూడా సమానంగా చూస్తూ అందరినీ ప్రేమిస్తూ ఒక మానవ శరీరంలో ఉన్నటువంటి పరమాత్ముడే అని నేను భావిస్తాను. కావున ఎల్లప్పుడూ కూడా ఇది వాంగ్మయ తపస్సు అంటాడు భగవద్గీతలో. వాంగ్మయం తప ఉచ్యతే. ఈ యొక్క మాట్లాడడం అనేటువంటిది ఒక తపస్సు. దానికి మౌనమే నిజమైనటువంటి మార్గం. అందుకే కాంచి కామకోటి మహాస్వాములు వారు కాష్టమౌనము అనేటువంటి దాన్ని పాటించేవారట. అంటే ఎలా ఒక చెట్టు కథలకు అలానే ఉండిపోతుంది, అలా ఉండేటువంటి వారట వారు. ఎన్నో మార్లు వారు మౌనం అంటే సుదీర్ఘంగా 15 రోజులు, నెల రోజులు అలా మౌనంగా ఉండేటువంటి వారట. మౌనం వలన ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మనలో చేరుకుంటుంది. అందుకే అతి తక్కువగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఇతరులు నొప్పించకుండా మాట్లాడాలి. ఇవన్నీ కూడా మనం రామాయణంలో మొట్టమొదటిసారి కిష్కిందకు వస్తారు శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణుడు సీతామాత అన్వేషణకై. నేను హంపి ప్రాంతం హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీతో పంచుకుంటున్నాను. మొట్టమొదటిసారి హనుమంతుడు లక్ష్మణ స్వామితో మాట్లాడినప్పుడు శ్రీరాములు వారు అంటారు ఆయన గురించి, ఆయన దగ్గర మాట్లాడడం నేర్చుకోవాలి అని. అంటే మాట్లాడిన మాటను మరలా మాట్లాడకుండా నేరుగా చక్కగా అలా మాట్లాడారన్నమాట. అందుకే రామాయణంలో మనం ఎన్నో విషయాలను, నాగరికత, సంస్కారాలు, ఈ యొక్క సమాజంలో మనం ఎలా మెలగాలి మరియు సౌజన్యం, ఇవన్నీ కూడా మనం శ్రీమద్ రామాయణంలో మనం వెలుగు చూస్తాయి. ఆ యొక్క మహా ఆదికవి వాల్మీకి మనందరికి కూడా నూతనమైనటువంటి ఒక వెలుగును ఆయన మనకు ప్రసాదించాడు. అందుకే అట్టి నిరంతరమైనటువంటి వాంగ్మయం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మహా సరస్వతి కృప మనకు కలగాలి. అందుకే పోతనామాత్యుడు అంటారు, తల్లి నిన్ను తలంచే పుస్తకము చేతన్బోని నీవు నా యుల్లం బంధున నిలిచి జృంభణముగా నొక్తులు సుశబ్దముల్ అంటాడు. సుశబ్దములు పలకాలట. ఎల్లప్పుడూ కూడా మంగళకరమైన మాటలే మాట్లాడాలి. ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆ మంగళ స్వరూపుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండాలంటారు. అందుకే మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, భగవాన్ మంగళాయతను హరి. మంగళం పలికే వారికి మంగళం చేసేటువంటి వారు శ్రీ లక్ష్మీనారాయణుడు. అటు నారాయణ స్వరూపమైనటువంటి
ఆది గురువుల స్వరూపమైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య పాద పద్మములకు నిరహంకారపూర్వకంగా సువర్ణయుతమైన ఈ వాక్పుష్పమును సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.